నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. దేశ ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఆగ్రహ జ్వాలలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతోంది. నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఉద్యమకారుల ప్రతిపాదనకు మహమ్మద్ యూనస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా 1-2 రోజుల్లోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు ఉన్నాయి. తాత్కాలిక ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు మహమ్మద్ యూనస్ను ఒప్పించిన ఉద్యమకారులు త్వరలోనే మిగతా సభ్యుల పేర్లు వెల్లడించనున్నట్లు తెలిపారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాల మేరకు జైల్లో ఉన్న బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలయ్యారు. మరోవైపు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ప్రజల నుంచి ఎన్నిక కాని వారికి అవకాశం ఇవ్వరాదని హసీనా కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ సైన్యానికి సూచించారు. అదే జరిగితే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు. తాను ఉన్నంత వరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోనని చెప్పారు. ఖలీదా జియా విడుదల, వాజిద్ జాయ్ ప్రకటన మధ్య మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. అటు షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా బ్రిటన్ ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోనందున ఆమె కొన్నాళ్లు భారత్లోనే ఉంటారని తెలిసింది. ఈ మేరకు కేంద్రం ఆమెకు తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో హసీనాకు సంస్థాగతంగా సహకారం అందించనున్నట్లు సమాచారం. హసీనా సోదరి రెహానా బ్రిటన్ పౌరురాలు కాగా ఆమె కుమార్తె తులిప్ సిద్దికి ప్రస్తుతం బ్రిటన్లో అధికార లేబర్ పార్టీ తరపున ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్లో పరిణామాలపై స్పందించిన బ్రిటన్ సర్కార్ 2 వారాలుగా జరిగిన అల్లర్లు, ప్రాణనష్టంపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని కోరింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు కృషి చేయాలని సూచించింది. అయితే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటు బంగ్లాదేశ్లో పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తాత్కాలికంగా భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాకు అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించింది. బంగ్లాదేశ్లో సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు వచ్చిన వేళ కేంద్రం ఈ ఉదయం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అధ్యక్షతన పార్లమెంట్ హాల్లో జరిగిన ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, జేడీఎస్, ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఇంకా షాక్లోనే ఉన్నారని, ఆమె భవిష్యత్తు ప్రణాళికలు, వివిధ అంశాలపై మాట్లాడేందుకు ఆమెకు కొంత సమయం ఇచ్చినట్టు జయశంకర్ సమావేశంలో తెలిపారు. బంగ్లాదేశ్లో హింస వెనుక విదేశీ ప్రభుత్వాల హస్తాన్ని కొట్టిపారేయలేమని రాహుల్ గాంధీ సహా వివిధ పార్టీల నేతలు చెప్పగా అక్కడి పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నట్లు జయశంకర్ చెప్పారు. బంగ్లాదేశ్లో ఉంటున్న 10,000 మంది విద్యార్థుల భద్రతపై సైన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జయశంకర్ తెలిపారు. ఈ మేరకు జయశంకర్ పార్లమెంటు ఉభయ సభల్లో ఓ ప్రకటన చేశారు. 2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన తర్వాత సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికి డబ్బులు జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలు, అనుమానాలు అసత్యాలని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బ్యాంకులు చేసిన పొరపాట్లు, సాంకేతిక ఇబ్బందుల వల్ల 30,000 మంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని మంత్రి వివరించారు. పొరపాట్లను సరిచేసి అర్హులందరికీ రుణమాఫీ అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణ విద్యార్థులకు మెడిసిన్ సీట్ల విషయంలో స్థానికతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఉత్తర్వులు అమలు చేస్తే తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన 33వ నెంబర్ జీవో ప్రకారం తెలంగాణలో 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు స్థానికులవుతారని కేటీఆర్ వివరించారు. అప్పుడు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు ఇక్కడ స్థానికులవుతారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో 9 నుంచి 12వ తరగతి చదివే తెలంగాణ విద్యార్థులు తమ సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులవుతారని వివరించారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6 నుంచి 12వ తరగతి వరకు 4 ఏళ్లలో ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ నిబంధన కారణంగా ఇంటర్ చదివేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లినా తెలంగాణలో స్థానికులుగానే ఉన్నారని పేర్కొన్నారు. కొత్త నిబంధనలతో చాలా మంది తెలంగాణ స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందన్న కేటీఆర్ అప్పుడు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకుని స్థానికతపై కొత్త నిబంధనల్ని వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు రక్షణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పీకుతిన్న జగన్ ఎండకో సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని మంత్రి మండిపడ్డారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవాలని అధికారులకు సూచిస్తే పేర్ని నాని వక్రీకరిస్తున్నారని రవీంద్ర మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో ఈ నెల 8న సమావేశం కానుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగే తొలి పోలిట్ బ్యూరో సమావేశం ఇదే కాగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఊహాగానాలు బయలుదేరాయి. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనే పోలిట్ బ్యూరో భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నిక బరిలో కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. కృష్ణానదిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు 2,60,000 క్యూసెక్కుల వరద వస్తుండగా దాదాపు అంతే మొత్తం నీటిని విడుదల చేస్తున్నారు. ఇక తుంగభద్రకు 80,000కు పైగా క్యూసెక్కుల నీరు వస్తుండగా 50,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలంకి 3,70,000 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా 205 టీఎంసీల నిల్వ కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్కు 3,40,000 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా మొత్తం 22 గేట్లు ఎత్తి అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 300 టీఎంసీలకు చేరువైంది. ఈ మధ్యాహ్నం సమయానికి పులిచింతలకు 75,000 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా 25,000కు పైగా క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్పై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫార్సు లేఖను భరత్ అమ్మినట్లు తెలుగుదేశం నేత చిట్టిబాబు చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గుంటూరులోని తన బంధువుల నుంచి తోమాల సేవ కోసం 3 లక్షలు వసూలు చేశారని చిట్టిబాబు ఫిర్యాదులో తెలిపారు. ఈ మొత్తాన్ని భరత్ పీఆర్ఓ మల్లికార్జున్కు ఆన్లైన్లోనే బదిలీ చేసినట్టు ఆ ఫిర్యాదులో చిట్టిబాబు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భరత్ కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో కీలక దస్త్రాలు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. స్థానిక సుందర్పల్లి రాజ్యలక్ష్మి సమేత నారాయణస్వామి దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ 251-1బలోని 25 ఎకరాల భూమిని 1998లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను ఇచ్చింది. ఆ కాలనీకి రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరు పెట్టారు. కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణ సాగుతుండగానే పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దార్ కార్యాలయంలో కనిపించకుండా పోయాయి. కొన్నాళ్ల క్రితం పట్టాదారులు కొందరు డూప్లికేట్ పట్టాల కోసం దరఖాస్తు చేయగా అధికారులు పాత దస్త్రాల కోసం వెతికారు. కానీ డీవీసీ కాలనీకి చెందిన దస్త్రాలు లభించలేదని పొన్నూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి కూడా నిర్ధారించారు. ఇందుకు బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ ఆనందరావుకు నోటీస్ ఇచ్చామని చెప్పారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్పై రేపు తుది విచారణ జరపనున్నట్లు రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు ప్రకటించిన మరుసటి రోజే కవిత తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఈ మేరకు కవిత తరపు లాయర్లు రౌస్ ఎవెన్యూ కోర్టుకు సమాచారం ఇచ్చారు. సీబీఐ ఛార్జిషీట్లో తప్పులున్నందున కవిత డిఫాల్ట్ బెయిల్కు అర్హురాలని జూలై 6న పిటిషన్ వేయగా అందులో తప్పులేమీ లేవని సీబీఐ వాదించింది. ఈ మేరకు ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు జూలై 22న ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ నెల 9న సీబీఐ ఛార్జిషీట్పై కోర్టు విచారణ జరపనుంది. ఈ పరిస్థితిలో ప్రత్యామ్నాయ మార్గాల్లో బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశం ఉన్నందున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. మరోవైపు కవిత సోదరుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ తీహార్ జైల్లో కవితను కలిశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం ట్యూషన్కు వెళుతున్నట్లు చెప్పి కనిపించకుండా పోయిన బాలుడి ఆచూకీ లభించింది. 8వ తరగతి చదివే మహీధర్ రెడ్డి అనే ఆ బాలుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని స్కూల్ బ్యాగ్తో తిరుగుతున్న బాలుడిని చూసిన స్థానికులు అనుమానంతో సమాచారం సేకరించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించారు. ఈ ఉదయం 7:30కు బాలుడితో మాట్లాడిన మహీధర్ రెడ్డి తల్లిదండ్రులు వెంటనే మీర్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మీర్పేట పోలీసులు తిరుమల పోలీసులను
తల్లిదండ్రులను సంప్రదించి బాలుడిని అక్కడే ఉంచాలని కోరారు. తరువాత కర్నూలు నుంచి బాలుడి బంధువు తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఈ రాత్రికి బాలుడిని హైదరాబాద్ తీసుకువచ్చే అవకాశం ఉంది. దేశంలోని కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఒకరోజు తన స్థానంలో కూర్చుంటే ఆ విషయం అర్థమవుతుందంటూ పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులను ఉద్దేశించి సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కరోజు తన స్థానంలో కూర్చుంటే మరోసారి జీవితంలో ఆ స్థానానికి రాకుండా పారిపోతారని స్పష్టం చేశారు. ముంబై చెంబూర్ కాలేజ్లో విద్యార్థులకు బురకా, హిజాబ్ను రద్దు చేసిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి న్యాయవాది తమ కేసునే మొదట విచారణ జరపాలంటూ కోరడంపై సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతా తమ పిటిషన్ ముందుగా విచారణకు రావాలని కోరుతున్నారని, కానీ తమపై ఉన్న ఒత్తిడిని మాత్రం అర్థం చేసుకోవటం లేదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఒక్కసారి తమ స్థానంలో కూర్చుని భరిస్తే ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్క పిటిషన్పై తాము విచారణ జరుపుతామని, అందుకు ఒక తేదీ ఇస్తామన్న ఆయన న్యాయమూర్తులను, కోర్టును శాసించే పరిస్థితులు సరికాదని స్పష్టం చేశారు. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం గెలిచిన జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్కు దూసుకువెళ్లాడు. ఈ మేరకు ఇవాళ జరిగిన అర్హత పోటీలో నీరజ్ ఈటెను 89.4 మీటర్లు విసిరి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఈ పోటీలో నీరజ్ అత్యధిక దూరం ఈటెను విసిరినందున అతడు మరోసారి పసిడిని ముద్దాడుతాడనే అంచనాలు పెరిగాయి. ఈ పోటీలో పాల్గొన్న భారత మరో ఆటగాడు కిషోర్ జెనా ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు. పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం ఈటెను 86.59 మీటర్లు విసిరి తుదిపోరుకు అర్హత సాధించాడు. జావలిన్ త్రో తుదిపోరు ఈ నెల 8న రాత్రి 11:55 జరగనుంది.